వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జంతు కొవ్వు కలవలేదు కదా, అసలు నెయ్యే కాదు కెమికల్ అనేది నిర్ధారణ అయింది. జంతు కొవ్వు కలవలేదు కదా, వీటితోటి రకరకాల రచ్చ చేస్తున్నారు. అంటే హిందువులు అంత దారుణాతి దారుణంగా అలా కనపడుతున్నారా? అంత పిచ్చోళ్ళ? అసలు ముందుగా నేను ఎప్పుడు భగవంతుడిని ఏం ప్రార్థిస్తానంటే, మనం ఈ లోకానికి టైం పాస్ చేయడం కోసం రాలా, టైం స్పెండ్ చేయడం కోసం వచ్చాం. నీ విలువైన జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన విలువైన కాలాన్ని, దాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నావో డిపెండ్స్ ఆన్ యువర్ సంస్కారం. ఇది తెలుసుకున్నవాడు జ్ఞాని. ఏదో యాక్టివిటీ చేసేస్తుంటాం, పొద్దు లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు. ఎంత సంపాదించాం, ఎవరిని ముంచేసాం, ఎవరిని లేపేసాం, ఎవరికి అబద్ధం చెప్పాము, ఎవరిని కన్విన్స్ చేసాం, ఎవరికి టోపీ వేసాం, ఎవరికి అందంగా అబద్ధాలు చెప్పేసి, వాడికి తెలుసు వాడు మనకంటే గొప్ప నటుడు వాడు. ఇది ఎప్పుడో పగులుతుంది. నేనేమంటానంటే, ఏ కార్యక్రమంలో కూర్చున్నా కూడా భగవద్గీత ద్వారా ధర్మ ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేసిన నా నాల్క నుంచి, నా శరీరం నుంచి, ఇలా ఇంటర్వ్యూ రూపాల్లో కావచ్చు, లేకపోతే వేదికల మీద నా ఉపన్యాసాల రూపంలో కావచ్చు, నేను ఎక్కడ మాట్లాడినా పరమాత్మ లోకక్షేమం కోసమే నా ఆలోచనలు పనిచేస్తూ లోకాన్ని జాగృతం చేసే మాటలే, ప్రయోజనాత్మకమైన మాటలే నా నోట్లోంచి పలికించు పరమాత్మ అని ప్రార్థించి నేను ఇంటర్వ్యూలో కూర్చుంటాను. నేను రెచ్చిపోయి ఎటో వెళ్ళిపోకుండా దాన్ని సరైన మార్గంలో కనుక, అంటే జనబాహుళ్యాన్ని, జనాల్ని సరైన మార్గంలో ఆలోచింపచేస్తూ జాగృతం చేయటం అనేది పెద్ద టఫెస్ట్ టాస్క్. అది నోటికేదొస్తే మాట్లాడేస్తే అక్కడికి ఒక ఇంటర్వ్యూ అవుతుంది అంతే. కానీ అది దాని జాతి మీద దాని ప్రభావం చాలా పాజిటివ్గా ఉండాలి. అందుకు నా దేహాన్ని, నా శరీరాన్ని, నా జీవితాన్ని ఉపయోగించు పరమాత్మ, నా జన్మ ధన్యం చేయి అని నమస్కారం చేసి కూర్చుంటా. ఏది 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 మన చేతుల్లో ఉండదు. రైట్. ఇప్పుడు మీరు చెప్పింది చిన్న విషయం కాదు స్వామి, చాలా పెద్ద విషయం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, హిందువులు రియాక్ట్ అవుతారా అంటే, ఇది ఒక నిర్వీర్యమైన జాతి అనిపిస్తుంటుంది నాకు చాలా డిస్కస్ చేస్తుంటే. ఎంత నిర్వీర్యమైన జాతి అంటే, పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాశ్మీర్లో మైనారిటీ అనేవాళ్ళు 3-4 టెర్రరిస్టులు 26 మంది శిరస్సుల మీద తుపాకీ గురిపెట్టి, నువ్వు హిందువా అని అడిగి, నేను హిందువునే అని వాడంటే కన్ఫర్మ్ చేసుకుని మరీ చంపేస్తే, రోడ్డు మీదకి ఒక్క హిందువు కూడా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయని నిర్వీర్యమైన, నిరాసక్తమైన, దారుణమైన స్థితిలో, నిద్రాణ స్థితిలో ఉన్నారు హిందువులు. అది చెప్తున్నప్పుడు నాకు రగిలిపోతూ ఉంటుంది, సైమిల్టేనియస్గా బాధ కలుగుతూ ఉంటుంది. వీళ్ళని ఎప్పటికీ లేపలేమా? దీన్ని భగవద్గీతలో వేదవ్యాసుడు గొప్ప మాట అంటాడు, అందరూ జాగృతం కండి, అసలు సమాజం పట్ల మీకు అవగాహన ఏర్పరచుకోండి. జస్ట్ లైక్ దట్, ఎవ్వడికి ఉపయోగం లేకుండా, ఎవ్వరి గురించి ఆలోచించకుండా, కేవలం నీ కోసమే ఆలోచిస్తూ, సమాజం గురించి నువ్వేమీ, సమాజానికి నా కంట్రిబ్యూషన్ ఏంటి, సమాజంలో ఉన్న పిపీలికాది బ్రహ్మపర్యంతం అంటాం కదా, 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏదో నేను కూడా ఒకడిని అని జంతువులతో సమానంగా బతికేసేది నాన్న. జంతువులకు లేనిది నీకున్నది జ్ఞానం. బుద్ధి కామనే, దానికి బుద్ధి ఉంటుంది, మనకి బుద్ధి ఉంటుంది. కానీ జ్ఞానం మనకి మాత్రమే ఉన్నప్పుడు అది నువ్వు చాలా సింపుల్గా తీసుకుంటున్నావా, జస్ట్ టైం పాస్ లాగా తీసుకుంటున్నావా, కేర్లెస్గా తీసుకుంటున్నావా, మనకెందుకులే అది వదిలేస్తున్నావా? అలా వదిలేసే వాళ్ళని చూసి మహాకవి శ్రీశ్రీ అంటాడు, నీది ఒక బతుకేనా కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె. ఒక సింహం దాడి చేస్తున్నప్పుడు, ఒక ఎద్దుల గుంపు మీద దాడి చేస్తున్నప్పుడు ఒకటే బలైపోతుంది, మిగతావన్నీ పారిపోతాయి. ఎందుకని? ఆ బుద్ధి లేక, జ్ఞానం లేక, వాటి పర్సంటేజ్ లేక, ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందనే జ్ఞానం లేక. నీది అదే పరిస్థితి అయితే, చెల్లా చెదురైపోతే అక్కడ నిలబడాలి కదా హిందువు అంటే. నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు హిందువేనా అని అడిగి వాడు చంపేస్తే అది మొత్తం హిందువులందరికీ ఆ పదం చేరుతుంది కదా, హిందువు అని అనిపించుకునేవాడికి. మీరేమిటంటే నేను హిందువుని అని చెప్పి ఆన్సర్ చెప్పే ప్రతి ఒక్కడికి తగలాలి కదా. అది ఏం తగలేదేంటి? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంది అంటే ఎంతుంది? ఏముంటుంది? బీరకాయ మాత్రమే ఉంటుంది, నెయ్యి ఉండదు. అట్లాగే హిందువుల్లో హిందూయిజం ఉందా అంటే నిజంగానే ప్రశ్నార్థకం. ఉందా అంటే లేదు.
ఉంటే రియాక్ట్ అవ్వాలి కదా. మన భగవద్గీత ఫౌండేషన్ కార్యాలయానికి ఒక మహాతల్లి ఎవరో వచ్చి ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏంటి తల్లి అసలు ఏదో రకరకాల టాపిక్స్, స్త్రీలు ఆ మధ్యన మొన్నటిదాకా విపరీతంగా చెలరేగిపోయింది, స్త్రీలు వస్త్రధారణ, సమాజం అది ఎలా ఉంది, చదువులు ఎలా ఉన్నాయి, మిగతా వ్యవస్థ అంతా ఎలా ఉంది, ఆధ్యాత్మికత ఎలా ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నప్పుడు అధర్మం ఏమిటి ఇంత పెచ్చరిల్లిపోయి సమాజంలో జస్ట్ లైక్ దట్ 10 మంది అదే మాట్లాడుతున్నప్పుడు 11వ వాడు ఇదే కరెక్టేమోనని అధర్మ మార్గంలో వెళ్ళటం అలవాటు చేసుకుంటున్న ఈ రోజుల్లాగా అనిపిస్తోంది. ఏంటమ్మా దీని రియాక్షన్, మీరు ఏం ఫీల్ అవుతున్నారని ఆవిడని అడిగితే ఆవిడ గొప్ప సమాధానం చెప్పిందండి. ఆవిడ ఏముందో తెలుసా, వీళ్ళు ఎందుకు రియాక్ట్ కావట్లేదంటే ఏదైనా సరే మన ఇంటి దాకా వస్తే కానీ ఆ పెయిన్ తెలియదండి. రానంత వరకు ఈ దరిద్రాలన్నిటినీ సమర్థిస్తూనే సమాజం బతికేస్తూ ఉంటుంది. ఆ దరిద్రం నీ ఇంట్లోకి వస్తే తప్ప నీకు తెలియదు దాని పెయిన్, దాని ఇంటెన్సిటీ. నిజమే అది. నేను ఇంకో మాట కూడా మాట్లాడాను మొన్న ఎక్కడ అఖండ వేదిక మీద. 26 మంది అమాయకులైన టూరిస్టులను చంపేస్తే హిందువులు నిర్వీర్యంగా ఉన్నారు. ఓకే, వీళ్ళని రెచ్చగొడితే కానీ రెచ్చిపోరు వీళ్ళు. నువ్వు మనిషివేనా అంటే తప్ప నేను మనిషిని కాదా అని లేస్తాడు. ఈ మనిషివేనా అని ప్రశ్నించేవాడు, రెచ్చగొట్టేవాడు, జాగృతం చేసేవాడు, వాడి నిద్రలోంచి మేలుకొలిపేవాడు ఎవడో ఉండాలి. ఎవరుండాలి? ప్రతిసారి ఉండాలా? నీకు నువ్వు రికగ్నైజ్ కావా? అలా ఉండాలంటే ఉండాలి. ఎవరుండాలి? వీళ్ళందరినీ ఏ మాట మాట్లాడితే, ఎవరు మాట్లాడితే కొన్ని లక్షల మంది ఎంతో కొంత మూవ్ అవుతున్నారో ఈ మాట్లాడే వాళ్ళు ఎవరో తెలుసా స్వామి? స్వామీజీలు. ఒక్కొక్క స్వామీజీకి లక్షల మంది, కోట్ల మంది భక్తులు ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా స్వామి? ఈవెంట్లు చేసుకుంటూ టైంపాస్ చేసేస్తున్నారు అన్నమాట. సేవ్ ఫర్ ది ఎర్త్ అంటాడు ఒక స్వామీజీ, సేవ్ ఫర్ వాటర్ అంటాడు ఇంకో స్వామీజీ. ఈ ఏమంటారు దీన్ని, ఈ క్యాంపెయిన్లో, ఈ పార్టిసిపేషన్లో అసలు మన స్ట్రెస్లోంచి బయటికి రావడానికి ఏదో ఒక యాక్టివిటీ చాలు అనే ధోరణిలో ఈ యాక్టివిటీలు వెనకాల పడుతున్నారు. దేనికి పడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, అసలు దాని సార్థకత ఏమిటో తెలియదు. స్వామీజీలకి టైంపాసా? మొన్న జరిగింది కిరాతకమైన చర్య కదా మన దేశంలో. దేనికి క్రిస్టియన్ కంట్రీస్ అన్నారు, ముస్లిం కంట్రీస్ అన్నారు, హిందూ కంట్రీస్ లేవు స్వామి, ఒకటే కంట్రీ. ఇక్కడ కూడా హిందూయిజాన్ని కాపాడుకోకపోతే ఏం చేద్దామని? జీవితం అంతా డబ్బు సంపాదించడమేనా? అసలు దీనికి కూడా క్లారిటీ ఉండాలి కదా. హిందూయిజం అంటే, హిందూ అంటే ఎవర్రా నాన్న, హిందూ అంటే ఎవరు నాన్న అని పిల్లాడు తండ్రిని అడిగితే తండ్రి చెప్పగలగాలి. హిందూ అంటే సర్వజన బంధువు నాన్న, అలా తీసుకోవాలి. ప్రపంచంలో ఎవరినైనా తనలో కలుపుకోగలిగేవాడు, ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఎవరినైనా ప్రేమించగలిగేవాడు మీకు ఇక్కడ ఒక్క హిందువు మాత్రమే నాన్న. హిందువు అంత గొప్పవాడు. అందుకని ఈ దేశంలో ఇన్ని మతాలు ఉండటానికి కారణం ఇది. వాళ్ళు మన పరిపాలన పేరుతో మన మీదకి వచ్చి ఎంత దాష్టీకాలు చేసినా కూడా వాళ్ళు భరించడానికి కారణం ఇది. అసలు మీరు మీ దరిద్రం మాకు అక్కర్లేదు, క్విట్ ఇండియా పేరుతో ఈ దేశం వదిలిపోండి అని చేసిన ఫైట్లో మనం సక్సెస్ అయ్యి ఎవరినైతే వీళ్ళు తెల్లవాళ్ళు, ఆంగ్లేయులు అని చెప్పి వాళ్ళ దేశం నుంచి పంపించేసామో, వాళ్ళు పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతిని భుజాన వేసుకుని తిరుగుతున్న నిర్వీర్యమైన జాతి కదా ఇది భారత జాతి. ఇందులో మనం గొప్పతనం వెతుక్కోవాలా? ఇందులో అసమర్థత వెతుక్కోవాలా? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఫైట్ ఫర్ ది ధర్మ అన్నాడు ఆయన కృష్ణుడు. దేనికోసం? ధర్మం కోసం, డబ్బు కోసం అనలేదు, నీ పదవి కోసం అనలేదు. యాక్చువల్గా సార్ ఈ హిందువుల్లో ఇప్పుడు ఈ రివర్స్ క్యాంపెయిన్ కూడా అండి, అంటే పార్టీలకు అతీతంగా అట్లీస్ట్ గుళ్ళన్నా కాపాడుకోవాలి. ఆ గుడులు అదే అసలు వీళ్ళకి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న వాటిల్లో చాలా పెయిన్ ఉంది స్వామి. హిందువుగా తనని తాను నేను హిందువుని అని బలంగా తను భావించేంత వరకు హిందూయిజం ఇంతే దారుణమైన స్థితిలో ఉంటుంది స్వామి. కేవలం ఎక్కడో ఇప్పుడు మీరు అంటున్నట్టు గుడి పాల్గొడితే ఎవరు రావాలి? ఆ గుడి చుట్టుపక్కల ఉన్న అసలు ఆ ఏ ఊళ్ళో అయితే గుడి పాల్గొట్టారో ఊళ్ళో వాళ్ళందరూ, ఊళ్ళో ఉన్న హిందువులందరూ రావాలి కదా, రారు. ఒక బీజేపీ వాడు ఎవడో వస్తాడు.
అంటే పొలిటికల్ పీపుల్కి మాత్రమే అది ఏమంటారు బాధ్యత, నీకు బాధ్యత లేదా? నిన్న వెళ్ళావు, ఆర్తిగా దండం పెట్టుకున్నావు, ఎన్నో కోరికలు కోరావు, నువ్వు తప్పితే నాకు ఇంకెవరు సెక్యూరిటీ లేదు, నాకు నువ్వే రక్షించాలి, రక్షమాం అన్నావు, సర్వే జనా సుఖినో భవంతు అన్నావు అనుకుంటూ నువ్వే రక్ష అని అది ఇదే కదా చెప్తాం, మన శ్లోకాలు స్తోత్రాలు చెప్తుంది అదే కదా, రక్ష జనార్దన. అలా నువ్వు ప్రార్థించిన దేవుడు తెల్లవారు చూస్తే ఆ గుడి లేదు, గుళ్ళో దేవుడు లేడు. ఇలా జరిగితే వెంటనే ఆ చుట్టుపక్కల ఎవరైతే నమస్కారం చేసుకున్నారో ఆ గుడికి వచ్చి వాళ్ళందరిది బాధ్యత కదా. పిఠాపురంలో 24 విగ్రహాలు కూరకొడితే, ఆ గుళ్ళల్లో విగ్రహాలు కూరకొడితే అప్పుడున్న పార్టీ ఏం చేసిందంటే కూలగొట్టిన వాడిని సమర్థిస్తూ వాడిని వెనకేసుకొస్తూ ఎవడో మతి భ్రమించిన వాడు పగలగొట్టాడు అంటే, మతి భ్రమించిన వాళ్ళు కేవలం హిందువుల విగ్రహాలే పగలగొడతారు. ఇంకెక్కడ క్రైస్తవం జోలికి వెళ్ళరు, వాళ్ళు ఇస్లాం జోలికి వెళ్ళరు. వాళ్ళు ఏదైనా ఇష్టం వచ్చినట్టు అసలు ఈ దేశం డిస్కస్ చేస్తే రగిలిపోతుంది స్వామి. 10 నిమిషాలు టైం ఇవ్వండి, హిందువులు లేపేస్తాం అంటాడా వాడు. ఇక్కడున్న ఒక ముస్లిం పొలిటీషియన్, మొన్న జరిగిన ఒక క్రిస్టియన్ పాస్టర్కి జరిగిన అన్యాయం ఎవరు జరిగినా జరగటమే, ఎవరు పోయినా బాధపడేవాడు హిందువే. వాడు ఫలానా మతం వాడు పోయాడు చాలా ఆనందిస్తాం అని హిందూ ఎక్కడన్నా అంటాడా? ఎందుకని? మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే అని భావించేవాడు ప్రపంచంలో హిందూ ఒక్కడే, మనమందరము ఒక్కటే అంటాం. కంటికి కనిపించిన మానవుడు కూడా వాడు క్షేమంగా ఉండాలని పరమాత్ముని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతి అంటున్న జాతి ఇది. అసలు దీని గురించి మీరు డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఏమిటంటే వీళ్ళల్లో ఎక్కడో ఒక దశ నుంచి దాదాపుగా మన పిల్లల్లో లేదా మనలో ఉన్న హిందూయిజము, మనలో ఉన్న భగవత్ తత్వము, మనలో ఉన్న హిందూయిజం పట్ల, సనాతన ధర్మం పట్ల ఒక అవగాహన, ఇవన్నీ మృగ్యం అయిపోయినాయని మనం చెప్పడంలో సందేహం లేదు. మనుష్యాణం సహస్రేషు అంటుంది గీత. ఎవరో కోట్లలో ఒక మహానుభావుడు నా కోసం నేనంటే ఈ దేశం కోసం ఏమైనా చేస్తాను. దాని పేరు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, దాని పేరు ఇంకేదైనా కావచ్చు, అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ అంటాడు. ఇంకో సందర్భంలో ఆకలేసి పాపం చచ్చిపోతున్నారంటే మళ్ళీ అదే పాకిస్తాన్కి అతను బియ్యం కూడా సరఫరా చేస్తాడు. అంత మానవతావాది, అట్లాంటి భగవత్ తత్వం తెలిసిన వాడు మోడీ. అట్లాంటి వాడు మళ్ళీ పుట్టడు. ఇది ఏమంటారంటే చెప్పుకోవటానికి హిందూ అనే స్థితి నుంచి ప్రాక్టీసింగ్ హిందువుగా మారాలి హిందువు. అప్పటిదాకా ఇది అంతే. అది తిరుమలైనా దానికేం అతీతం ఏం లేదు. నేను ఇన్ జనరల్గా ఏమంటున్నానంటే నేను ఈ పేపర్లో వార్తలు చూస్తున్నప్పుడల్లా ఇది స్వామివారికి అపచారం జరిగింది, వీళ్ళు అపచారం స్వామివారికి ఎవరు చేస్తారండి? సర్వశక్తి సంపన్నుడు పరమాత్ముడికి అపకారం చేసేంత శక్తి నీకుంటుందా? ఇంపాసిబుల్ అది. ఈ అపచారం పేరుతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. దానివల్ల నువ్వే అధపాతాళానికి పోయి సర్వనాశనం అవుతావు. ఇది జరగపోయేది. స్వామివారికి ఏమీ కాదు.